నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, తాడేపల్లిలో కావచ్చు రాజకీయ వ్యూహం జరుగుతుంటుంది. మరి నెక్స్ట్ 2029 ఎలక్షన్ టయానికి ఢిల్లీలో ముఖం వేశారు. ఏంటి దాని వెనుకున్న కారణాలు ఏంటి? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, రాజకీయ వ్యూహం అంటే ఇప్పుడు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తాడేపల్లి కావచ్చు, ఇక్కడ జరపడానికి ప్లాన్ ఉంటుంది. కానీ సడన్గా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ టయానికి ఢిల్లీలో ముఖం వేశారంటే ఏం సార్? వైసీపీ వాళ్ళు వ్యూహకర్త ఏంటి ప్లాన్ వాళ్ళది? ఒక నిర్ణయం తీసుకున్నదే రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక వ్యూహం అయితే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కూడా వ్యూహం లేకుండా నిర్ణయాలు తీసుకోదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటున్నారు కాబట్టి అక్కడ వ్యూహాలు రాజకీయంగా రచిస్తూ ఉంటారు. సరే, వీకెండ్లో కొంతమంది జేపీఎస్లు, జగన్ పోలీస్ సర్వీసెస్, అలాగే కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చినటువంటి వాళ్ళు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని బాగా నచ్చినటువంటి వాళ్ళు కొంతమంది వీకెండ్లో అక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి సమావేశం అవుతున్నారు అనేది రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. అలాగే కొంతమంది ఐపీఎస్లు, సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళు తాడేపల్లిలో, హైదరాబాద్లో, ఈవెన్ ప్రముఖ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు అనేది లేటెస్ట్గా నిన్న మొన్న వచ్చినటువంటి మరొక న్యూస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయటానికి ఆంధ్రప్రదేశ్కి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు వ్యూహాలు రచిస్తున్నారు, ఎవరు తాపత్రయపడుతున్నారు అని అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళకి కావలసినటువంటి పోస్టులు లేకనో, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాధాన్యత లేకనో ఉన్నారు. 1 డజన్ మందో 2 డజన్ల మందో ఉన్నారు. అది ఐఏఎస్లు కానీ, కొంతమంది ఐపీఎస్లు కానీ. వీళ్ళు ఎలాగైనా సరే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, నెక్స్ట్ ఎలక్షన్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి అని కొంతమంది అనుకుంటున్నారు. వీళ్ళల్లో మరికొంతమంది ఏంటి, డైరెక్ట్గా అసలు ఎలక్షన్లోనే పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన వ్యూహ రచన ఎక్కడ చేస్తున్నారు అని అంటే, ఢిల్లీలోకి వెళ్ళి ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ చేశారనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి సమాచారంగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. మరి ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎంట్రీ లేదు, ఆయన అపాయింట్మెంట్ కోరినా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది వినిపిస్తూ ఉంది. సరే, ఈ మధ్య కాలంలోనే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సింపథైజర్లుగా ఉన్నటువంటి కొంతమంది అనలిస్టులు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నారు, బీజేపీ పెద్దలే ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళట్లేదు అనేది కొంతమంది విశ్లేషణ ఇచ్చారు కూడా. మరి కొంతమంది ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి అని అమిత్ షా గారు చెప్పినట్టు అదొక ప్రచారం చేశారు. సరే, మొత్తం మీద ఢిల్లీ చుట్టూ ఆ అనలిస్టులు ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని తిప్పారు కొన్ని రోజులు. అంటే ఢిల్లీలో ఏదో జరుగుతుంది, ఏదో జరపాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది సమాజంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దాంట్లో కొంతమేరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఏంటి, కొంతమంది రిటైర్డ్ ఐపీఎస్లు, ఐఏఎస్లు, అలాగే ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఢిల్లీ నుంచి తాడేపల్లి దాకా ఒక గూడుపుటాన్ని రచిస్తున్నారు వయా బెంగళూరు అనేది. ఇక హైదరాబాద్ అంటే, హైదరాబాద్ ఎలాగూ హైదరాబాద్లో అసలు టోటల్గా హైదరాబాద్కి మకా మార్చాలి బెంగళూరు నుంచి అని చెప్పి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొత్తం రాజకీయాన్ని ఇక్కడి నుంచే నడిపారు, హైదరాబాద్లో లోటస్ పాండ్ నుంచి నడిపారు. సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ నుంచే మొత్తం రాజకీయాన్ని నడపాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, తాడేపల్లి ఇవి కాకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, ఢిల్లీలో ఎందుకు మకాం పెడుతున్నారు అంటే, ఢిల్లీలోనే కాదు, ఢిల్లీ, దుబాయ్, అవసరమైతే వేరే కంట్రీస్లో యూకే, ఇలాంటి చోట కూడా కొన్ని కేంద్రాలను పెట్టి సోషల్ మీడియాని స్ట్రెంథన్ చేయాలి. సోషల్ మీడియాని స్ట్రెంథన్ చేయడం ద్వారా, ఆ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా జంజీలని అట్రాక్ట్ చేయడానికి అవసరమైనటువంటి కంటెంట్ని క్రియేట్ చేసి వదలాలి ఎలక్షన్ నాటికి
సో జంజీల్ని భావోద్వేగాలతోటి రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల నుంచి ఓటు సంపాదించుకోవాలి. అది ఎలా అనే దాని మీద ఈ వ్యూహ రచనలు అక్కడ టీమ్స్, ఢిల్లీలో ఉన్న టీం తోటి, యూకేలో ఉన్న టీం తోటి, ఆస్ట్రేలియా ఉన్న టీం తోటి, అలాగే బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ ఉన్న టీములతోటి వాళ్ళు మీట్ అవుతున్నారు. ఎవరు మీట్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ కాదు, ఈ వైపీఎస్లు సమావేశం అవుతున్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. అంటే వైపీఎస్లు కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి తర్వాత 100 ఎకరాలు ఆక్యుపై చేయొచ్చు, 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని. ఆ మాట ఎందుకంటున్నానండి నేను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ కీలకమైన స్థానంలో ఉండే అతను 350 ఎకరాలు అసైన్ ల్యాండ్ 22A కింద హోల్డ్ చేసినటువంటి ల్యాండ్ని ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనేది, ఆయన మీద ఎంక్వైరీ వేయాలనేది కూడా వినిపించింది. కానీ అది ఏమైపోయిందో తెలియదు ఆ కేసు. 350 ఎకరాలు ఉత్తరాంధ్రలో అతను అసైన్ ల్యాండ్ 22A కింద ఉండేటువంటి ల్యాండ్ని దాన్ని రిలీజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని హడావుడిగా ఆయన రిటైర్ అయిపోతే ఇవాళకి కూడా అది ఆ కేసు విచారణ ఇంకా నత్తనట్టు కింద సాగుతుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి ఐపీఎస్లు కొంతమంది ఉన్నారు, రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాంట్రాక్టులు తీసుకొని, వెబ్సైట్ కాంట్రాక్టులు ఇలాంటివి తీసుకొని సిఐడిలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి జైలుకు కూడా పోయించారు ఒకళ్ళిద్దరు. ఇలా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే నెలకి జీతం ఎంత వస్తుంది? మహా అయితే 2 లక్షలు వస్తుంది. బెనిఫిట్స్ అన్ని కలిపితే ఒక 4-5 లక్షలు వస్తుంది. 20 కోట్లు 100 కోట్లు అయితే రావుగా. మరి 100 కోట్లు ప్రాజెక్ట్ నీకు ఇస్తున్నప్పుడు ఉద్యోగం ఉంటేంది పోతుంది. అందుకే కొంతమంది మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం ముందు, తర్వాత మా ఉద్యోగం అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జత్వానీ కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన ఈ మొత్తానికి రింగ్ మాస్టర్గా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కోడేకి వస్తున్నారు. జత్వానీ కేసులో ఉన్నతను ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారికి బుక్ ఇవ్వడానికి కూడా వెళ్ళారు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయలే. దాంతో కక్ష పెంచుకున్నారు కొంతమంది, ఒక 2 డజన్ల మంది వేసుకో సుమారుగా, రిటైర్డ్ ఐఏఎస్లు కానీ, రిటైర్డ్ ఐపీఎస్లు కానీ, లేదా సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక 2 డజన్ల మంది వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేయాలి అని వాళ్ళకున్నటువంటి జ్ఞానం కాదు పరిజ్ఞానాన్ని, వాళ్ళకున్న నాలెడ్జ్ని, అంటే సివిల్ సర్వెంట్కి కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా, దాన్ని అంతటినీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం దారపోస్తున్నారు. రేపు ఎన్నికల్లో ఈ 2 డజన్ల మందిలో 1 డజన్ మంది పోటీ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. అవసరమైతే పోటీ చేయడానికి అంటే ఏ స్థాయిలో వ్యూహరచన చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ దగ్గర రిపోర్ట్ వస్తుంది. కానీ ప్రభుత్వ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా రిటైర్ అయినటువంటి ఐఏఎస్లు కానీ, ఇంతకుముందు ఐపీఎస్లు కానీ, సివిల్ సర్వెంట్లు ఎవరు కూడా ఈ టైప్లో ప్రభుత్వాల మీద కుట్రల వలన ఫస్ట్ టైం ఇలాంటిది జరుగుతుంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అత్యంత గడ్డు కాలం ఆంధ్రప్రదేశ్కి ఉంది. తెలుగుదేశం పార్టీకి కూటమి కాదు నేను అనేది, ఆంధ్రప్రదేశ్కి గడ్డు కాలం ఉంది. ఎందుకు అంటే ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశారు. కొంతమంది, అందరినీ కాదు అంటుంది, కొంతమంది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశారు, కొన్ని 100 ఎకరాలు ఆక్యుపై చేసేసారు. అలాగే సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని 100 ఎకరాలు సంపాదించేసి ఇప్పుడు నామినల్గా అలా ఉన్నారు, ఫోకల్ పోస్టులో లేరు వాళ్ళు. సో వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులుగా రూపాంతరం చెంది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే బెంగళూరు కేంద్రంగా చేసుకుని వీకెండ్లో మీటింగ్లు వేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పి కూడా అంటున్నారు. నిన్న కూడా బాబు గారు మాట్లాడారు కదా సార్, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుట్రలు పడినా సరే అది నెక్స్ట్ 2029 అదేం జరగదని అంటున్నారు కదా సార్. ప్రజల మీద ఆయనకున్న నమ్మకం. మరి ప్రజలు వైకుంఠపాలి గేమ్ ఆడితే అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఎటువైపు దారితీస్తే తెలియదు, మనం అంచనా వేయలేం. గూడుపుటాని ఇలా అంటారు వీటన్నింటినీ. సో పెద్ద పెద్ద కుటుంబాలే గూడుపుటాని దెబ్బకి పోయినాయి అప్పట్లోనే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉండేటువంటి హక్కులు వాళ్ళకు ఉంటాయి.
సో వాళ్ళు ఏమంటారు, మీరు రిటైర్ అయిపోయి మా ఇష్టం అంటున్నారు. అంతే కదా. అవును. సరే, రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఆల్రెడీ కొన్ని పరిచయాలు ఉంటాయి కాబట్టి సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి. సో ఏ స్థాయిలో వాళ్ళు కుట్ర పడుతున్నారు అనేది, అసలు ఏం కుట్ర పడుతున్నారు అనేది స్పష్టంగా తెలియట్లా. మొత్తాన్ని కుట్ర అయితే పడుతున్నారు అనేది నిఘా వర్గాలు ఐడెంటిఫై చేశాయి. అది ఏం కుట్ర ఏంటి అనేది తెలియట్లా. అది ఒకసారిగా బ్లాస్ట్ అయింది అనుకోండి ఏంటనేది. ఎందుకంటే పై స్థాయిలో కదా, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి కుట్రలు ఇవన్నీ. సర్వీస్లో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయినటువంటి వాళ్ళతోటి జత కలిసి చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుట్లో వీళ్ళ బుర్రలు సివిల్ సర్వెంట్లు కదా, వీళ్ళ బుర్రలు మామూలు బుర్రలు కాదు. ఇప్పుడు పార్టీని డ్యామేజ్ చేయాలన్న లక్ష్యంతోనే ఉన్నారంటారా? చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు ఫస్ట్. అదే అంటున్నా, పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. అయితే అప్పుడు 100 ఎకరాలు ఆక్యుపై చేసుకోవచ్చు, 100 కోట్లు సంపాదించేసి ఒక రాచరికాన్ని ఒక దాన్ని మనం ఫ్లోట్ చేయొచ్చు. మనం ఏం చేసినా ఏం అడిగేవాళ్ళు ఉండకూడదు. ఇది వాళ్ళ కాన్సెప్ట్ ఈ కోణంలో. లేదంటే కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు దాదాపు 2 డజన్ల మంది ఉంటారు. తెర వెనుక కనపడకుండా సర్వీస్లో ఉన్న వాళ్ళు కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ చేస్తున్న యాక్టివిటీ ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ దగ్గర లేదా? ఉంది కదా, ఉండబట్టే కదా సోషల్ మీడియాలో వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? సో కాబట్టి కరోనాలు చెప్తారు కదా, కనిపించేటువంటి శత్రువు కన్నా కనిపించినటువంటి శత్రువుతో జాగ్రత్తగా ఉండాలని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.